సద్గురు సాయి నమో నమ. మొదట్లో సాయి మూలికలతో వైద్యం చేసేవారు. రోగ లక్షణాలు గ్రహించి మందులు ఇచ్చేవారు. మంచి హస్తవాసి గల హకీం అని బాబాకు పేరొచ్చింది. ఒకసారి ఒక రోగి వచ్చాడు. కళ్ళు ఎర్రని గోళాల్లా ఉబికి ఉన్నాయి. 2 కండ్లు కూడా ఎర్రగా వాచి ఉన్నాయి. షిరిడీలో వాటి నయం చేసే డాక్టర్ ఎవరూ కనిపించలేదు. ఆ భక్తుడు బాబాకు తన కండ్లను చూపించాడు. వెంటనే బాబా జీడి గింజల రసాన్ని ఆ కండ్లలో వేశారు. అలాంటి కండ్ల జబ్బుకు కొందరు సురమా పెడతారు, కొందరు ఆవు పాలలో దూదిని ముంచి పెడతారు, కొందరు చల్లని కర్పూరపు బిళ్ళలు పెడతారు, కొందరు అంజనం పెడతారు. కానీ బాబా చేసిన ఈ చికిత్స విచిత్రమైనది. బాబా జీడి గింజలను నూరి వాటి రసాన్ని కళ్ళలో వేసి గుడ్డతో కట్టు కట్టారు. 2వ రోజు కట్టు విప్పారు. ఆ కండ్లపైన నీటిని ధారగా పోశారు. వాపు తగ్గింది. కనుగుడ్లు శుభ్రంగా మామూలుగా మారాయి. కళ్ళు ఎంతో సున్నితమైనవి. జీడి గింజల రసం వేస్తే మంట పుట్టలేదు. ఎలాంటి బాధ ఆ వ్యక్తికి కలగలేదు. బాబా చేసిన ఈ చికిత్స ఆ కంటి జబ్బును పూర్తిగా నయం చేసింది. ఇలాంటి లీలలు ఎన్నో